హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం నిన్న వీడియోలో 8th క్లాస్ సంబంధించి కొత్త పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద ఫస్ట్ చాప్టర్లో సంబంధించి ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్ మీద ఇంట్రడక్షన్ పార్ట్ 2 చెప్పడం జరిగింది. సో అది ఎవరైనా సరే మిస్ అయితే మన యొక్క డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను, లేదంటే నా యొక్క వీడియోస్లో మీరు చూస్తే దాని ముందు వీడియో చూడొచ్చు మీరు. ఇది ఈ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్లో ఎక్సర్సైజ్ 1 సమ్స్, కానీ ఎక్సర్సైజ్ అని ఇవ్వలేదు టెక్స్ట్ బుక్లో. ఏమని ఇచ్చారు? ఫిగర్ ఇట్ అవుట్ 1.1 అంటే మన యాక్చువల్గా ఎక్సర్సైజ్ 1.1 అని మనం ఇస్తున్నాం. అయితే 8th క్లాస్ ఏంటి ఇది ఇలా ఇచ్చారు ఏంటి అని దాని ఒక మనకి టీచర్స్ కూడా ఒక ఛాలెంజ్గా ఇచ్చినట్టుగా ఇది ఇచ్చారు వర్డ్ ఫిగర్ ఇట్ అవుట్. అంటే ఏంటి అనేది నేను మన ఉన్నాయి కదా గూగుల్ కానీ లేదా చాట్ జిపిటిలో కానీ యొక్క దానికి తెలుగులో మీనింగ్ అడిగితే చాలా ఇచ్చాయి. నువ్వే స్వయంగా దాన్ని పరిష్కారం కనుక్కోవాలి, ఎలా చేయాలో కనిపెట్టు, ఇలా 4 రకాల 5 రకాలుగా అంటే సొంతంగా నువ్వు ఈ యొక్క ఆన్సర్లను ప్రయత్నం చెయ్యని దాని మీనింగ్ అనమాట. ఎక్సైజ్ 1.1 నేను ఇవ్వలేదు మనకి ఇదివరకు అయితే ఎక్సైజ్ 1.1 1.2 1.3 అదే 2.1 2.2 2.3 అదే 3.1 3.2 అలా ఇచ్చారు. సో ఇప్పుడు ఈ వర్డ్ కొత్తగా పెట్టారు ఫిగర్ ఇట్ అవుట్ 1.1 అని. ఎక్సైజ్ 1.1 అనేది అయితే లేదు. సో అందులో ఉండే క్వశ్చన్ మన ఆన్సర్స్ మనం సొల్యూషన్ చేసుకోవాలి. సో ఈ యొక్క వీడియోలో సో దానికి ఇచ్చినటువంటి సమస్యని మనం పరిష్కారం చేద్దాం. సో ఎవరైనా సరే మొట్టమొదటిగా మనం ఛానల్ చూస్తుంటే ఈ యొక్క డిఎస్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఎందుకంటే నేను మళ్ళీ ఎప్పుడైనా కొత్తగా నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్పినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్ నొక్కండి, ఫరాల్ అని నొక్కండి. ఎందుకంటే చాలా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారు, వీలాగ్స్ కానీ లేదంటే చాలా మ్యూజిక్ కానీ ఏవైనా సరే వీడియోలు చేస్తారంటే ఎడ్యుకేషన్ అనేసరికి చాలామంది చెయ్యట్లేదు. ఎందుకంటే నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను 83% అన్సబ్స్క్రైబ్డ్ వ్యూవర్స్ వస్తున్నాయి, 17% ఓన్లీ సబ్స్క్రైబ్ వాళ్ళు వస్తున్నారు. దయచేసి ఇది యూజ్ఫుల్ కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్? 2032 2048 1027 1089. సో వీటిని మనం కనుక చూసుకుంటే ఖచ్చితంగా అవ్వలేని ఏంటంటే మనకు తెలుసు 1 స్క్వేర్ మీకు నిన్న చెప్పాను 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. సో 1 డిజిట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1 ఉంది, 4 ఉంది, 9 ఉంది, 6 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 9, 4, 1. అంటే లాస్ట్ 1 యూనిట్ డిజిట్లో 2 లేదు, 3 ఉన్నవి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వవు. 2, 3, 4 ఉంది కదా, 5 ఉంది, 6 ఉంది, 7th ఎండ్ అయినవి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వవు. నెక్స్ట్ 8. సో 2, the number ending the digits with 2, 3, 7 and 8 is not a perfect squares. సో 2 తోను 3 తోను 7 తోను 8 తోను ఎండ్ అయినవి నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అయితే మిగతా అవుతాయి అంటే మేబీ అవ్వచ్చు. అది కూడా ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఇంట్రడక్షన్లో. సో ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్ ఏముంది 2 ఉంది. సో ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. డైరెక్ట్గా రాసేయచ్చు మీరు, ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా? ఇక్కడ 8, ఇది కూడా 8 ఉంది, ఇక్కడ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని రాసేయచ్చు. ఎందుకు? యూనిట్ డిజిట్లో మనకి 2 పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఎప్పుడు కూడా ఇట్ కెనాట్ ఎండ్ విత్ యూనిట్ డిజిట్ 2, 3, 7 and 8 ఇన్ ద యూనిట్స్ ప్లేస్. 7 ఇది ఉంది, ఇది కూడా ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అయితే 9th అవుతుందా? నేను నిన్న చెప్పాను 49 ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, 39 ఇది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. కాబట్టి 9th అవుతుందా లేదా మనం ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఇది అవుతుందా లేదా అనేది ఎలా చేయొచ్చు చూడండి. 2 టేబుల్ అవ్వదు, 3 టేబుల్, 3 3
9 1 18 6 3 మళ్ళీ అగైన్ 3 టేబుల్ 3 1 21 టైమ్స్ 11 టేబుల్ 11 స్క్వేర్ సో 11 అంటే 3 స్క్వేర్ ఇంటూ 11 స్క్వేర్ అంటే 33 స్క్వేర్ సో పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది అంటే ఇది ఎంత వచ్చింది ఇది 33 స్క్వేర్ సో ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ సో ఈ విధంగా వాళ్ళు కనుక్కోమన్నారు వాళ్ళు సో ఈ యొక్క సమస్యకి పరిష్కారాలు మీరే కనుక్కోండి ఫైండ్ ఇట్ అవుట్ అంటే దాని మీనింగ్ ఓకేనా సో ఎక్సర్సైజ్ ఇవ్వండి ఇలా ఇచ్చారు సో ఇది ఫస్ట్ సమ్ నెక్స్ట్ సమ్ చూద్దాం ఒక బుక్ పెట్టుకుని రాసుకోండి మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ వన్ అమాంగ్ 64 స్క్వేర్ 108 స్క్వేర్ 292 స్క్వేర్ 36 స్క్వేర్ యాజ్ లాస్ట్ డిజిట్ 4 లాస్ట్ డిజిట్ 4 వచ్చేవి ఇందులో ఏవి అని అడిగాడు సో మనకు ఒక తెలుసు లాస్ట్ డిజిట్ ఎప్పుడు వస్తుంది 2 స్క్వేర్ అంటే 4 లేదా 12 స్క్వేర్ 144 సో ఈ లాస్ట్ డిజిట్ ఎండింగ్ విత్ డిజిట్ 2 అనేది మనకి 4 వస్తుంది అదే 8 కూడా అవ్వచ్చు 8 స్క్వేర్ 64 సో 18 స్క్వేర్ 324 సో యూనిట్ డిజిట్ వచ్చి ఏమున్నాయి 2 and 8 2 and 8 ఉన్నవి అవుతాయి ఓకేనా ఇప్పుడు 64 స్క్వేర్ చూడండి ఏముంది లాస్ట్ లో 4 ఉంది 4 స్క్వేర్ 16 అంటే యూనిట్ డిజిట్ 6 వస్తుంది యూనిట్ డిజిట్ మనకి 6 వస్తుంది డైరెక్ట్ గా రాసుకోవచ్చు మీరు 108 స్క్వేర్ 8 స్క్వేర్ 64 అంటే యూనిట్ డిజిట్ 4 వస్తుంది యూనిట్ డిజిట్ 4 ఎందుకంటే 2 and 8 చెప్పాను కదా 2 and 8 ఉన్నది అవుతుంది అండ్ 292 స్క్వేర్ మీరు స్క్వేర్ చేసుకుని అంతే వస్తుంది యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది 2 స్క్వేర్ 4 అంటే యూనిట్ డిజిట్ లో ఉన్నవే రాస్తున్నాం మనం 4 స్క్వేర్ 16 అంటే లాస్ట్ లో మనకు వచ్చేది ఎంత యూనిట్ డిజిట్ 6 కాబట్టి 6 రాశాను కానీ ఇది అవ్వదు మనకి 108 స్క్వేర్ 8 స్క్వేర్ అంటే ఎంత 64 యూనిట్ డిజిట్ ఉంది ఎంత 4 రైట్ 292 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే ఎంత 4 యూనిట్ డిజిట్ ఉంది 4 ఇది అవుతుంది నెక్స్ట్ ఏమి ఇచ్చారు 36 స్క్వేర్ మీకు 8 వచ్చేసి ఉంటుంది ఇప్పటికి 6 స్క్వేర్ అంటే ఎంత 36 యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది 6 సో యూనిట్ డిజిట్ 6 సో 4 అనేది మనకు అవుతుంది కాబట్టి వాళ్ళు అడిగింది 4 అని అడిగారు కాబట్టి ఈ 2 రైట్ ఈ 2 రాంగ్ ఓకేనా నెక్స్ట్ సమ్ సో ఇక్కడ గివెన్ 125 స్క్వేర్ ఈక్వల్ టు 15625 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 126 స్క్వేర్ సో ఈ యొక్క ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకే కాదు ఛాలెంజింగ్ స్టూడెంట్స్కే కాదు టీచర్స్ కూడా మారని టీచర్స్ కూడా సో ఇది ఒక ఆలోచింపజేసేటువంటి ఒక క్వశ్చన్ లాంటివి ఇలాంటివి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఏమి ఇచ్చారు 125 స్క్వేర్ నెక్స్ట్ అడిగింది ఏంటి 126 స్క్వేర్ అడిగారు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు ఇందులో ఏది రైట్ అని సో దీన్ని మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం సో ఏంటి ఇది 2 స్క్వేర్ వాల్యూ 3 స్క్వేర్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ రకంగా మనం ఒక ఫార్ములా ప్రకారంగా చేసుకోవచ్చు దీన్ని 4 9 కదా ఎంత డిఫరెన్స్ వచ్చింది 5 డిఫరెన్స్ వచ్చింది ఈ 5 ఎలా వచ్చిందని నేను ఆలోచిస్తే ఏమైంది ఇది 4 ఉంది కదా ఈ 4కి ఏం చేశాను ఈ 2ను 3ని యాడ్ చేశాను 2 + 3 5 సో 9 వచ్చింది ఓకే నెక్స్ట్ ఇది కూడా కరెక్ట్ అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం ఇస్ బై 4 స్క్వేర్ నెక్స్ట్ ఏంటి కాన్సిక్యూటివ్ 5 స్క్వేర్ అంతే కదా 125 126 4 స్క్వేర్ ఎంత 16 5 స్క్వేర్ ఎంత 25 డిఫరెన్స్ ఎంత ఉంది రెండింటికేనో 9 ఉంది సో 9 అంటే ఎంత ఇది 4ను 5ను అంటే 4 + 5 అంటే యాడ్ చేస్తే ఎంత వచ్చింది 25 ఓ సో అదే విధంగా మనం అప్లికే చేస్తే 125 స్క్వేర్ 126 స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఈ ఈ చూడండి ఇది 125ను అంటే 125 స్క్వేర్ దీనికి ఏం యాడ్ చేయాలి 125 + 126 సో 251 యాడ్ చేయాలి అంటే మనకి 125 స్క్వేర్కి 251 యాడ్ చేయాలి అంతే కదా సో ఇది ఎక్కడ ఉంది ఇది 2 సో ఇది ఏ ఫార్ములా ప్రకారంగా అప్లై చేసి ఉంది అని నేను ఆలోచిస్తే ఇది 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 ఎన్ అనుకుందాం ఫస్ట్ ఇది ఏంటి అనుకున్నాం ఎన్ ఇది n+1 ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి n² n+1² అంటే ఎంత
ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ చూద్దాం. n + 1 స్క్వేర్ మైనస్ n స్క్వేర్ అంటే n స్క్వేర్ ప్లస్ 2n ప్లస్ 1 మైనస్ n స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయితే మధ్యలో 2n ప్లస్ 1 అంటే 2 × 125 250 ప్లస్ 1 ఆ ప్రకారంగా కూడా వాళ్ళు అప్లై చేశారు అని అర్థమైంది. 250 ప్లస్ 1 251. సో ఏదైనా సరే కాన్సెక్యూటివ్ కావాలంటే ఏంటి ఫార్ములా అప్లై చేసుకోవాలి, 2n ప్లస్ 1 యాడ్ చేయాలి. ఏంటి దీనికి n స్క్వేర్కి. n స్క్వేర్ ఎలాగే కామనే ఉన్నదానికి నెక్స్ట్ డిఫరెన్స్ యాడ్ చేసుకోవాలి మనం. సో 251 2n ప్లస్ 1 అంటే n స్క్వేర్ అనేది కంపల్సరీ. ఇది ఉన్నది మామూలు 1/6 కామన్. దీనికి ఎంత యాడ్ చేయాలి, 2n ప్లస్ 1 అంతే యాడ్ చేయాలి. 2n ప్లస్ 1 అంటే 2 × n ఎంత 125 2 × 125 అవ్వచ్చు 250 ప్లస్ 1 251. సో ఈ లాజికల్ గా ఆలోచించే శక్తిని ఈ యొక్క సమయం ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా ఆలోచించుకోండి. సో దీనికి మనం ఏ విధంగా చేయాలి అనేది మనం ఒక కొత్త విషయాన్ని మనం అన్వేషించుకోవాలి. ఏ విధంగా వస్తుంది అప్లికేబుల్ చేయాలి, మన అప్లికేషన్ అప్లై చేయాలి. సో ఏ రూల్ యూజ్ చేయాలి, అంతేగాని ఏదో రాసేయడం కాదు, బట్టి వేయడం కాదు. లెక్కలంటే దానికి ఆలోచన, తార్కిక విధానం, లాజికల్ థింకింగ్ కావాలి. సో ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. దీని అంతటా ఈజీ సబ్జెక్ట్ ఏది లేదు మ్యాథ్స్. మ్యాథ్స్ అంటే వెరీ ఈజీ. దాని ఆలోచన శక్తి మనం పెంపొందించుకోవాలి మైండ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ కన్నా చూసుకుంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ హూజ్ ఏరియా ఇస్ 441 మీటర్ స్క్వేర్. స్క్వేర్ అయినప్పుడు ఒక ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా, ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఆల్సో సైడ్ ఎస్ లేదా ఎక్స్ లేదా ఎక్స్ సైడ్ ఏ అనుకున్నాం అనుకోండి, ఇది కూడా ఏ, లేదా ఎక్స్ అనుకుంటే ఎక్స్. ఓకేనా. సో ఇక్కడ రాయండి ఏరియా ఆఫ్ స్క్వేర్ గివెన్ అందించారు 441 మీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, సైడ్ ఇంటూ సైడ్ లేదా ఎల్ ఇంటూ లెంత్. ఓకేనా. 441 దాన్ని మనం ఏ అనుకున్నాం కదా, ఏ ఇంటూ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోవచ్చు, లేదా పి అనుకోవచ్చు, కే అనుకోవచ్చు, ఏదైనా 2 = 441 m స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 441 m స్క్వేర్. సో ఇప్పుడు నాకు ఏ కావాలంటే ఏం చేయాలంటే దీనికి రూట్ కట్టాలి. దీని స్క్వేర్ ఎంత వస్తుందో చూద్దాం. సో దీన్ని ఏ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఇందులో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏం తీసుకోవాలి, ఫస్ట్ 2 3 5 7 11 13 అలా తీసుకోవాలి. 2 అనేది పోదు కాబట్టి 3 తీసుకున్నాను. 3 14 42 21 7 మళ్ళీ అగైన్ 3 టేబుల్ 3 4 12 27 అంటే 9. 3 డజన్ గో. నెక్స్ట్ 4 తీసుకోకూడదు, 5 అవ్వదు ఎందుకంటే 49 కదా, 7 అవుతుంది. 7 స్క్వేర్ అంటే 7 × 7 49 7 × 1. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 ఒక పేరు ఉంది, 7 ఒక పేరు ఉంది, అంటే 3 స్క్వేర్ అండ్ 7 స్క్వేర్ అంటే ఎంత, ఇది 21 స్క్వేర్ అయింది. 21 స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 21 స్క్వేర్ మీటర్ స్క్వేర్. ఓకేనా. యాక్చువల్గా మనం ఏ ఈజ్ ఈక్వల్ టు అంటాం, √441 అంటాం. సో ఆ విధంగా ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 21, ఇది స్క్వేరే కదా, క్యాన్సిల్ అవుతే మీటర్ 21 మీటర్స్. యాక్చువల్గా ఇలా కూడా రాయొచ్చు, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 441 m స్క్వేర్, ఏ ఈజ్ ఈక్వల్ టు √ఓవర్ అంటే స్క్వేర్ రూట్ కట్టే మనం 21 మీటర్స్. సో 21 మీటర్స్ ఇది సైడ్ ఆఫ్ ది స్క్వేర్, దిస్ ఈజ్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అవుతుంది 21 మీటర్స్. ఓకేనా, సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అని రాస్తారు. నెక్స్ట్ సమ్ చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 5 చూస్తే ఫైండ్ ద స్మాలెస్ట్ స్క్వేర్ నంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ 4 9 and 10. ఇక్కడ ఒకటి ఇచ్చారు, స్మాలెస్ట్ నెంబర్ అవ్వాలి, అది కూడా స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి, అండ్ అది కూడా కండిషన్ ఏంటి ఇచ్చాడు, 4తో డివిజిబుల్ అవ్వాలి, 9తో డివిజిబుల్ అవ్వాలి, 10తో డివిజిబుల్ అవ్వాలి. సో చూసారు క్వశ్చన్లోనే అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వాలి, స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వాలి, అండ్ డివిజిబుల్ బై 4 9 and 10 కావాలి. ఎంత పర్ఫెక్ట్ ఇచ్చాడు ఒకే క్వశ్చన్లోను. అది ఏమవ్వాలి, స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. రెండో డివిజిబుల్ కూడా అవ్వాలి, దేంతోని 4 9 10 తోటి. సో స్మాలెస్ట్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఆఫ్ 4 9 10 కనుక తీసుకుంటే 4 అంటే
సారీ 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 10 అంటే 2 ఇంటూ 5. అంటే మనకి ఎల్సిఎం కట్టినప్పుడు ఇది 2 స్క్వేర్, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ తీసుకుంటాం, 3 స్క్వేర్ తీసుకుంటాం అంతే అండి. అంటే ఇంకేం మిగిలిపోయింది 5 మిగిలిపోయింది, 5 కూడా తీసుకోవాలి. 2 స్క్వేర్ 3 స్క్వేర్, 2 స్క్వేర్ 2లో 2 స్క్వేర్ తీసుకోవాలి, ఒకసారి పెద్దది తీసుకోవాలి. 3 స్క్వేర్లో 3 తీసుకుంటాం. అది హెచ్ఎఫ్ఎల్ అయితే కామన్గానే తీసుకుంటాం. 2 స్క్వేర్ తీసుకోము 2a తీసుకుంటాం. సో 5. సో మామూలుగా మీరు ఎల్సిఎం మామూలుగా ఇలా కూడా చేసుకోవచ్చు, మీరు ఇలా కూడా చేసుకుని చేయండి. 4 9 5 ఎంతైంది 20, 180. సో ఈ 180 is not a perfect square. 180 is not a perfect square. ఎందుకు పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వలేదు? ఇక 2 స్క్వేర్ ఉంది, 3 స్క్వేర్ ఉంది, 5 అనేది కావాలి. ఇంకొక 5 is the least number that should be multiplied to 180 to make it a perfect square. ఓకేనా? సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు 180. ఎందుకు కాలేదు? ఇంకొక 1 more 5 is need. సో ఇక్కడ రాయండి 5 is, ఇది ఎందుకంటే ఒకటే ఉంది కదా, ఇంకొకటి కావాలి. 5 is the least number that should be multiplied to 180 to make it a perfect square. To make it a perfect square. Perfect square. మనకి ఎలా తెలిసింది? ఓన్లీ 5తోనే చేయాలని. ఇది ఆల్రెడీ 2 స్క్వేర్ ఉంది, ఇది 3 స్క్వేర్ ఉంది. ఇంకోటి ఏం కావాలి? మనకు 5 కావాలి. ఇంకొకటి 5తో మల్టిప్లై చేసి అనుకోండి, పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోతుంది. ఇప్పుడు 180 into 5 ఎంత? 900. 900 ఎంత? 30 స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంతో లేదా? ఓకే. సో ఇక్కడ వాటి స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 5తో మనం మల్టిప్లై చేసాం. చూడండి ఇప్పుడు 5తో మల్టిప్లై. అండ్ ఏంటిది? 9 is the smallest number that should be multiplied and divisible by 4. 4తో డివిజిబుల్ అవుతుందా లేదా? డివిజిబుల్ బై 9 అవుతుందా లేదా? డివిజిబుల్ బై 10 అవుతుంది. 4 అంటే ఎంత? 1 2 4 8 225. ఓకే. డివిజిబుల్ బై 9 అవుతుందా? 900 by 9 100తో అవుతుంది. డివిజిబుల్ బై 10 90. సో మూడింటితోనే కంప్లీట్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా అయ్యింది. సో ఏంటది నెంబరు? 900. ఇది ద స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ 4, 9 and 10. ఓకేనా? ఎల్సిఎం కట్టాం, దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందో లేదో చెక్ చేసుకున్నాం, దానికి ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలో చెక్ చేసాం, దాన్ని చేసాం. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 చూస్తే, find the smallest number by which 9408 must be multiplied so that the product is perfect square. Find the square root of the product. ఇచ్చినటువంటి నంబరు మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, దానికి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, దాని ప్రోడక్ట్ని స్క్వేర్ రూట్ కూడా కట్టమంటున్నాడు. సో మనం ఇందాక చేసాం కదా అదే మోడల్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 9408ని 2 టేబుల్ 4704 2 టేబుల్ 46 10 5. మీరు కూడా చెక్ చేసుకుంటండి ఒకసారి మిస్టేక్. 2 11 22 15 7 15 14 6 2 టేబుల్ మళ్ళీ 2 5 10 17 8 8 మళ్ళీ అగైన్ 2 టేబుల్ 294 అగైన్ 2 టేబుల్ 147. ఇంక 2 పోదు, 3 టేబుల్ పోతుంది. 3 4 12 27 9 3 వెళ్తుంది 7 and 7. సో ఇక్కడ మనకి 9408 అనేది ఇదేమొచ్చింది? స్క్వేర్స్ రాయండి. 2 స్క్వేర్ ఒకటి, మళ్ళీ ఇంకో 2 స్క్వేరు, మరలా ఇంకొక స్క్వేరు. పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి, ఇవి రావట్లే. 3 into 3 ఒకటి ఉండిపోయింది 7. అంటే దీనికి జోడీ లేదు. సో 1 more 3 is required. సో 3 is the smallest number. 3 is the smallest number that should be multiplied. నేను పర్ఫెక్ట్ స్క్వేర్ కి అవ్వలేదు ఇవన్నీ. should be multiplied to 9408 to make it a perfect square. To make it a perfect square. ఇంకో 3తో చేసామనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 9408ని 3తో చేయండి. అప్పుడు
4 2 28224 అవుతుంది. సో 3తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు చూడండి, ఇప్పుడు 28 224కి ఎంత అవుద్ది? దీని స్క్వేర్ ఉంటే 2 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్, ఇంకో 3 మల్టిప్లై చేసాం కదా, అప్పుడు కూడా ఇది 3 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ వచ్చింది. ఇంకో స్క్వేర్ ఎలా వచ్చింది? ఇక్కడ 3తో మల్టిప్లై చేసాం. 9408 కాకుండా ఇంటూ 3 చేయడం. అదే అడిగాడు స్మాలెస్ట్ నెంబర్ 3 మల్టిప్లై చేసాం. సో దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 2 ఇంటూ 2 ఇంటూ 2 3 ఇంటూ 7 స్క్వేర్. సో అప్పుడు దీని స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 8 24 24 ఇంటూ 7 168 హోల్ స్క్వేర్. అంటే ఇదే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ వచ్చిన ప్రోడక్ట్ అడిగాడు, స్క్వేర్ రూట్ అడిగాడు 224 అంటే 168. సో ఈ విధంగా మనం చేయాలి. ఓకేనా? ప్రోడక్ట్ చేయమన్నాడు, ప్రోడక్ట్ స్క్వేర్ రూట్ కట్టమన్నాడు. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చాయి కదా, నేను అన్ని స్క్వేర్స్ వచ్చాయి, లోపల అన్ని మల్టిప్లై చేస్తాం, ఇది చేస్తాం. ఓకేనా? లాస్ట్ సమ్ చూద్దాం, ఎందుకంటే ఒక వీడియోకి చాలా టైం పడుతుంది. నెక్స్ట్ టైం కనుక చూసుకుంటే, హౌ మెనీ నెంబర్స్ లై బిట్వీన్ ద స్క్వేర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. నిన్న ఇంట్రడక్షన్లో చెప్పాను మీకు. అంటే ఏంటి? 16 and 17 మధ్యలో వాటి యొక్క స్క్వేర్స్ చేస్తే వాటి బిట్వీన్ వచ్చే నెంబర్స్ ఎన్ని ఉంటాయి అన్నాడు. అంటే 16 స్క్వేర్ అండ్ 17 స్క్వేర్. సో దీనికి డైరెక్ట్గా ఫార్ములా ఉంది, 2n అనే ఫార్ములా. ఇక్కడ n అనేది 16 అని తీసుకుంటే స్టార్టింగ్ నెంబర్ 2 ఇంటూ 16 ఎంత? 32 ఉంటాయి నెంబర్స్. 16 స్క్వేర్ అంటే ఎంత? 256. దీని నెంబర్ ఎంత? 289. ఈ రెండింటికి మధ్యలో ఉండే నెంబరు. సో ఇందులో మీరు మైనస్ చేసి +1 చేసుకోండి, సరిపోద్ది. అప్పుడు మీకు ఎన్ని వస్తాయి తెలిసిపోతాయి. ఓకేనా? 256 అండ్ 289. సో మధ్యలో ఉండే నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 32 ఉంటాయి మీకు. ఓకే, అండ్ మైనస్ చేసి ఇందులో ఇది మైనస్ చేసి ఒకటి మైనస్ తగ్గించాలి మీరు ఎప్పుడైనా కూడా. ఓకే, చూడండి, కావాలంటే 289 మైనస్ 256 ఎంత? 333. మీరు 1 చేయాలి, 32 వస్తాయి. 1 చేసుకోవాలి ఎప్పుడు. సో అందుకే డైరెక్ట్గా చేయండి మీరు. సో 16 అంటే 2 ఇంటూ n, 2 ఇంటూ 16 32. అదేవిధంగా ఇక్కడ 99 స్క్వేర్కి మధ్యలో 100 స్క్వేర్కి మధ్యలో ఉండే నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 2n. ఇక్కడ n వాల్యూ ఎంత? 99 తీసుకోవాలి. 2 ఇంటూ 99 ఎంత? 198 నెంబర్స్ ఉంటాయి. సో 199 నెంబర్స్ రైస్ బిట్వీన్ 99 స్క్వేర్ అండ్ 100 స్క్వేర్. ఓకేనా? ఇంకొకటి ఉంది, రాష్ట్రం చేద్దాం. చూసారు, దీంతో లాస్ట్ క్వశ్చన్ ఇది, మన 8th సమ్. నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ నెంబర్స్. ఇవన్నీ కూడా మీరు వాడు ఇచ్చాడు. సో ఈ 3 బ్లాంక్స్ మనం ఫిలప్ చేయమన్నాడు. సో ఈ యొక్క ఇచ్చింది ప్రతిదానికి కూడా ఒక లాజిక్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ అనేసరికి లాజిక్. ఆ లాజికల్ థింకింగ్ కనుక చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. దాంతో కుస్తీ పడిన అవసరం లేదు, పెద్దది ఏమి చేయని అవసరం లేదు. కొంచెం ఆలోచన శక్తి మనం పెంపొందించుకోవాలి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఇంటూ 13 స్క్వేర్, 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ ఇంటూ ఎంత? 9 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ ఈక్వల్ టు డాష్ డాష్ డాష్. నాకైతే లాజిక్ అయితే అర్థమైంది. మనం ఎక్కువ ఆలోచించాలి. ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఇదేముంది? ఇది 3 స్క్వేర్ అంటే ఏంటిది? 2కి పక్కనే ఉంది 3 స్క్వేర్ వేసాడు. ఓకే, 6 7 6 స్క్వేర్ 7 స్క్వేర్ 12 13. దాని నెక్స్ట్ నెంబర్ వేసాడు 20. ఆటోమేటిక్గా ఎంత వస్తుంది? 21 స్క్వేర్. మరి ఇక్కడ ఇది లేదు కదా సార్, ఇప్పుడు దీనికి ఎలా చేయాలి? సో దానికి మళ్ళీ ఆలోచించాను. ఏంటంటే 2 ఎలా వచ్చిందంటే, ఇక్కడ 1 ఇంటూ 2 స్క్వేర్లు వదిలేండి. 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 3 6, 3 ఇంటూ 4 12, 4 ఇంటూ 5 20, 9 ఇంటూ 10 90. సో ప్యాటర్నే మనం ఈ ప్యాటర్న్ ఆలోచించాం. ఇప్పుడు 90 అంటే 90 స్క్వేర్ అంటే ఎంత? 20 స్క్వేర్ 21 స్క్వేర్, 90 స్క్వేర్ 91 స్క్వేర్ అంతే. సో ఇది ఒక వాడి ఇచ్చాడు ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ ప్రకారంగా మనం ఆలోచించాలి. నెక్స్ట్ ఏంటి వస్తుంది అనేది. సో 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 3 6, 3 ఇంటూ 4 12, 4 ఇంటూ 5 20, 9 ఇంటూ 10 90, 2 స్క్వేర్ 3 స్క్వేర్, 6 స్క్వేర్ 7 స్క్వేర్, 12 స్క్వేర్ 13 స్క్వేర్, 20 స్క్వేర్ 21 స్క్వేర్, 90 స్క్వేర్ 91 స్క్వేర్ అయిపోయింది. సో ఇదంతా కూడా మనం ఎక్సై 1.1లో సమ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో క్యూబ్ రూట్కి సంబంధించి దాని యొక్క ఎక్సై సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోని
8th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా, స్టేట్ బోర్డు, ఏపీ స్టేట్ బోర్డు అండ్ సిబిఎస్ స్టూడెంట్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మర్చిపోతున్నారు అందరూ. ఎందుకంటే కొత్త వీడియోని మీరు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.